రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం, లేబర్, బస్తాల కొరత, లారీ లేమి పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పలు కొనుగోలు కేంద్రాల వడ్ల కుప్పల వద్ద గత వారం రోజులుగా పలు గ్రామాల రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి వడ్లు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకుని రైతులు రాగా మొదట తేమ శాతం రావడం లేదని కొనుగోలు చేయలేదు. బస్తాలు లేవని ఒకరోజు చెప్పారు, లేబర్ లేరని ఇంకో రోజు చెప్పారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికీ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అప్పుడేమో దూకుతామన్నారు, ఇప్పుడేమో తూర్పట్టండి మళ్ళీ దానిపైన అనడం. ఇప్పుడు ఏం ఎట్లా చేయాలి? మేము ఇన్ని దినాల సంది ఎండకొచ్చి ఆయననే చెప్తే మేము ఏదైనా చేసుకుందాం. ఎవరు మా చుక్కగూడెం. నేను 90 బస్తాలు తెచ్చిన. ఇప్పుడు పోయిన శనివారం తెచ్చిన, ఇవాళ శనివారం. ఏమంటారు? లేబర్ రాలేదు, రేపు వస్తారని అంటుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము చేతకాని పనానికి ఈ కూలీలను 1000 రూపాయలు పెట్టి కూలీలను పెట్టి ఇప్పటిదాకా ఎండ పోసినాం, అన్నీ చేసినాం. ఇప్పుడు మళ్ళీ తీసుకోము, ఇలా ఇంకా ఆపితే మేము ఏం చేయాలి సార్? ఇప్పుడు మా ఒడ్లు కొనుక్కుంటామని చెప్పిర్రు, మేకర్ వచ్చిందని చెప్పిర్రు, ఇప్పుడు మరి తీసుకోమని అంటున్నాము. నేను పోయిన శనివారం నాడు వచ్చాను, ఆదివారం నాడు తీసుకొచ్చిన. కొంటాము అంటారు. ఎండ పోసినాము, ఎండినప్పుడు మాచరాలు అన్నారు. సోమవారం నాడు మ్యాచర్ వచ్చింది. లేబర్ లేరు అని చెప్పారు. లేబర్ వస్తారు, రేపు వస్తారు అనుకుంటా ఈ రోజు దాకా చేశారు. మొన్న వాన పడ్డది, నిన్న వాన పడ్డది, రాత్రి అయితే ఫుల్ వర్షం పడి రాత్రి పడి మళ్ళీ ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనడానికే మళ్ళీ ఆరవేయమంటారు, మళ్ళీ తూర్పుర పడమంటారు. తూర్పుర పట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇన్ని ఒడ్లు, చాలా ఒడ్లు ఉన్నవి. మరి కొనడానికని కొన్ని తేవంగానే తూర్పుర పట్టమని చెప్తే ఆ రోజే పట్టేస్తుంటే మేము ఇప్పటి వరకు ఏమో లేబర్ లేరు అన్నారు. ఈ రోజేమో తూర్పుర పట్టాలని చెప్తున్నారు. చూడండి, మొత్తం నానిపోయింది. రాత్రి వర్షం చాలా బాగా పడ్డది ఇబ్రాహీంపట్నంలో. నేను 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నా కానీ ఎన్నడూ కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఈసారి అయితే లేబర్ రాలేదు అనుకుంటా నన్ను వారం రోజుల నుంచి ఇక్కడనే వండ పెడుతురు. ఇక్కడనే ఆగమాగం అయిపోయింది. రాత్రి వర్షంకి ఒడ్లు మొత్తం దర్శి పనికి రాకుంటాయి. మేము ఆదివారం నాడు తెచ్చి ఇక్కడ కుప్ప పోసిన ఒడ్లు వస్తే ఆయన వచ్చి చూసుకుంటూ ప్రతిరోజు ఆదివారం నాడు వస్తే సోమవారం నుంచి మ్యాచర్ రాలేదని చూస్తూనే ఉండు. ప్రతిరోజు చూసుకుంటూ వచ్చిండు, మ్యాచర్ వచ్చింది, ఉండని ఎల్లుండి వచ్చి కొలుస్తారని చెప్పిండు. తెల్లారి ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ వరకు రోజు రేపు అనుకునే జరిగిపోతుంది. నిన్న ఖచ్చితంగా అడిగితే ఏమంటుందంటే, అన్న మీరు ఇవన్నీ మాకు చెప్పొద్దు, మాకు కూడా తెలుసు, మేము ఎట్లా జోకాలో ఏం చేయాలనేది మాకు తెలుసు, మీరు మమ్మల్ని అడ్చేయద్దు, మీరు షట్టర్ ఎందుకు తెరుస్తారు, మీరు జోకన్నా షట్టర్ ఎందుకు తెరుస్తారు అని నేను అడిగిన. అది షట్టర్ తెరవద్దు కదా, బంద్ చేసుకోండి, మేము ప్రైవేట్లో అమ్ముకుంటామని చెప్పినాను. అట్లా అంటే నువ్వేందన్నా మాకు చెప్పేది, మాకు చెప్పొద్దు, మా లేబర్ వచ్చినాకనే కొలుచుకుంటాం, లేకపోతే కొలుచుకోమని చెప్పింది. పొద్దుగాల వచ్చి మళ్ళీ రాత్రి బాగా వర్షం వచ్చింది, అన్ని నానిపోయినందుకు పొద్దుగాల వచ్చి మళ్ళీ అడిగితే ఏమంటుండు, ఇప్పుడు పట్టాలే ఒడ్లు పడితేనే తీసుకుంటాం, లేకపోతే లేదని చెప్తుండు. ఒడ్లు పట్టకపోతే క్వింటాల్కి 5 కిలోలు తరుగు తీస్తానని చెప్తుండన్న. అది ప్రభుత్వం మీద అనవసరంగా రుద్దుతురు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో లేబర్ ని తీసుకురాక పని చేతగానప్పుడు పని పట్టుకోవద్దు. ఇక్కడ ఆ లేబర్ అన్నారు. ఇంకా అప్పుడు రాలేదు, మాసారు అనుకుంటూనే పోయేది కానీ తీసుకుపోలేదు. ఇప్పుడు వానలు వస్తున్నాయి, నానిపోతున్నాయి. మళ్ళీ రోజు 2 వస్తున్నాము, ఆ పడాలు తీస్తున్నాము, మళ్ళీ ఎలుపు అంటున్నాము, మళ్ళీ సాయంత్రం దాకా మళ్ళీ కప్పెట్టుకోతున్నాము. మళ్ళీ రాత్రిపూట అంతా వాన వస్తూనే ఉన్నది. మేము కళ్ళం ఇచ్చి ఎండబోసుకోమని చెప్పిన, ఎండబోసుకున్నారు. ఎండబోసుకున్న తర్వాత నిన్న మాయిశ్చర్ వచ్చింది, ఈ రోజు తీసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసిన సార్. ఏవో సార్ కూడా వచ్చిండు, సర్టిఫై చేయంగానే తీసేసుకుంటాం. అంటే వర్షానికి ఇంత ఇబ్బందులు పెట్టలేదు సార్. అది మాయిశ్చర్ రాలేదు, వాళ్ళనే అడగండి. నేను బుక్ లో రాసిన మాయిశ్చర్ బట్ రాలేదు సార్. రామరెడ్డి సార్ది 22% వచ్చింది, ఆ సార్ది వచ్చింది. మాయిశ్చర్ రాలేదు కాబట్టి ఎండబెట్టమని చెప్పినాము. వారం రోజులు ఏమి ఎండబెట్టలేదు సార్, 3 days అవుతుంది. వారం రోజుల నుంచి వాళ్ళు పడేది తక్కువ తిప్పలు లేవాలి. లేస్తలేదు.